బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుని కూడా ప్రస్తావించారు. కేసు సీరియస్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. అడిషనల్ డీజీపీ మహేష్ కుమార్ భగవత్, ఐజీ సత్యనారాయణ చేరుకున్నారు. దాడి వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తుని వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ని ఓపెన్ చేస్తే అసలు విషయాలు బయటపడతాయని పోలీసులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, నరేందర్ రెడ్డిని ఆ ఫోన్ అయితే ఓపెన్ చేయనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఏదైతే వికారాబాద్ జిల్లాలోని కలెక్టర్పై దాడి జరిగిన ఘటనలో ప్రస్తుతం ఏదైతే దర్యాప్తు కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పరిగి పిఎస్కి ఏదైతే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అలాగే ఐజీ సత్యనారాయణ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్తోని నరేందర్ రెడ్డి అనేక ఫోన్ సంభాషణలు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ అయితే ఓపెన్ చేయనున్నారు. ముఖ్యంగా ఒకవేళ ఫోన్ ఓపెన్ చేస్తే అందుట్లో ఉన్న డేటా బట్టి ముఖ్యంగా ఈ కేసులోనే ఇంకా మరికొందరు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కలెక్టర్పై దాడి జరిగిన సమయంలో సుమారు 46 మంది ఇందులో పాల్గొన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఇందులో సుమారు 21 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి అయితే తరలించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అలాగే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు ఫోన్ సంభాషణ అయితే కొనసాగించారు. దాడి ముందు దాడి తర్వాత అంటే ఏదైతే రైతులు నిరసన మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణలు అయితే చేయడం జరిగింది. సుమారు 84 సార్లు వీళ్ళు ఫోన్లు చేసుకున్న నేపథ్యంలోని ఈ డేటా మొత్తం ఇప్పటికీ పోలీసు అధికారులు సేకరించారు. పోలీసు అధికారులు సేకరించిన తర్వాతే నిన్న ఉదయం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని కూడా పూర్తిగా విచారించారు. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ పాత్ర కూడా ఉందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ చెప్పిన తర్వాత నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ ఇద్దరు కలిసి ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికీ 21 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఏదైతే నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కూడా చాలా కీలకంగా చంపేసినా పర్లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచాలంటూ కూడా ఏదైతే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారంటూ కూడా ఇప్పటికే ఏదైతే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి అక్కడ జరిగిన దాడిలోని ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెళ్ళిన కలెక్టర్ భూ సేకరణకు సంబంధించి అలాగే ప్రజాభిప్రాయం సేకరణకు సంబంధించి అక్కడికి వెళ్ళే సమయంలో అనేక మంది కర్రలు రాళ్లతో అయితే దాడి చేశారు. ముఖ్యంగా ఈ దాడి చేసిన వాళ్ళు చాలామంది నాన్ లోకల్గా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా వీళ్ళెవరికి కూడా అక్కడ ఎలాంటి పొలాలు స్థలాలు కూడా లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరికీ అమౌంట్ ఇచ్చి ఏదైతే కలెక్టర్పై దాడి చేయించారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే కేటీఆర్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో నిన్న రాత్రి నుంచి కూడా కేటీఆర్ ఇంటి దగ్గర పూర్తిగా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా కేటీఆర్కి సంఘీభావం తెలిపేందుకు కూడా వీళ్ళందరికీ అక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, బాల్క సుమన్ ఇలా పలువురు నేతలు కూడా ఇప్పటికీ కేటీఆర్ ఇంట్లోనైతే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే నరేందర్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఈరోజు కస్టడీ విచారణ కూడా కొనసాగనుంది. ఒకవేళ నరేందర్ రెడ్డిని కనుక విచారణలకు చేసుకోవడానికి కస్టడీకి తీసుకుంటే కనుక ఈ దాడికి సంబంధించి కీలకమైన బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద నేతల పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇప్పటికీ కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఏదో ఒక కేసులో తనను ఇరికించి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని అంటూ కూడా తనకు ముందే తెలుసంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించారు. అలాగే మరొక పక్క రైతులకు సంబంధించి ఏదైతే తమ భూములు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి ముందుగా మేము గొంతు ఇప్పడం వల్ల మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ భూ సేకరణకు సంబంధించి ఇదంతా ఏదైతే ఫార్మాసిటీ పేరుతో భూదందా చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటి చర్యలు తీసుకుంటుందంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.